హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే హనుమాన్ జయంతి కాబట్టి గుడికి వచ్చినాం. ఇప్పుడు ఫస్ట్ అయితే గుడికి వెళ్ళాలి. గుడి తర్వాత ర్యాలీకి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. ర్యాలీలో ఎంతమంది ఉంటారో ఎవరు వస్తారో తెలియదు. పోయినాక చూడాలి ఎంతమంది వస్తారో. ఫస్ట్ అయితే ఇప్పుడు గుడికి వెళ్తున్నాం. గుడిలో చాలామంది ఉన్నారు. కెమెరా అలవ్ లేదు గుడిలో, అలవ్ లేదు కాబట్టి ఇప్పుడు ప్యాక్ చేసుకొని మళ్ళీ గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తా. ఇప్పుడైతే ప్రజెంట్ గుడి కాడికి వచ్చినాం. గుడి మంచిగా డెకరేషన్ చేసినట్టు. చాలా పబ్లిక్ ఉన్నారు. ఇప్పుడైతే చూడాలి లోపలికి వెళ్ళాలా వద్దా ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ర్యాలీ కూడా వెళ్ళాలి. ర్యాలీలో అయితే ఇంకా ఎంతమంది ఉంటారు అక్కడికి వెళ్ళాక మళ్ళీ లేట్ అవుతుంది ర్యాలీ కాడ. ఇప్పుడు గుళ్ళకి వెళ్ళాలా వద్దా? వెళ్దామా గుళ్ళకి? పోదామా? నాడు మా ఫ్రెండ్ అయితే పోదామా అంటున్నాడు. ఇప్పుడైతే గుళ్ళకి అయితే కెమెరా అల్లలేదు. కెమెరా వైండ్ అప్ చేసేసి లోపల పెట్టేసి వెళ్తాం ఇక లోపలికి. A few minutes later. ఫైనల్గా అయితే బయటకి అయితే వచ్చేసినాం. గుడి నుంచి దర్శనం అయిపోయింది. అండ్ బజార్ కూడా వచ్చేసి దర్శనం అయిపోయింది. ఇక గణేష్ వస్తున్నాడు. అండ్ ఇప్పుడైతే సికింద్రాబాద్ పోయి సికింద్రాబాద్ మాటాకాడికి పోవాలి. మాటాడ్ టెంపుల్ కూడా అన్నీ అక్కడ అండ్ అక్కడ జాయిన్ అయితే పోయి మేము కూడా ఎంతమంది వచ్చారో చూసి అండ్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. పబ్లిక్ వల్ల చాలా మంది ఉంటారు అనుకుంటున్నాం. చూడాలి పోయినాక ఎంతమంది ఉంటారు. రష్లో కూడా తీనికి వస్తారో తెలియదు. అయితే చూడాలి ఎంతమంది ఉంటారు. A few minutes later. ఇంకోటేది ఇంకోటి ఇంతలేడు మళ్ళీ ఇంకోటి ఉంటారు. బాటిల్ ఏది? వాటికి ఇస్తానే అయిపోయింది. బాటిల్ ఇది ఇస్తుండ్రా. వాట్స్ హ్యాపెన్ సాయ్. ఇప్పుడైతే తీసుకున్నాం. కలర్ మంచిగా ఉంది కానీ వీడు తాగితే మనం చెండాలంగా ఉంది. ఇది ఎట్లుంది కానీ బాలే, అస్సలు బాలే కదా. One hour later. Two hours later. అక్కడ నుంచి దార్శనం నడుస్తున్న మొత్తం లైన్ మొత్తం అది దర్శనం లైన్. ఇక్కడ నుంచి స్టార్టింగ్ వరకు ఉంది. చాలా మంది ఉన్నారు. దర్శనం వరకు 10-12 అయితే అంటుంది. లైన్ ఇందాక ఉంది. ఇట్లా అటు పోందా అటు పోందా. A few minutes later.